ఒక పాట పాడవా? ఆ. నీ గర్ల్ ఫ్రెండ్ కోసం పాడు, ఒక మంచి పాట పాడు. వెన్నెల తెలిసే నాకు వచ్చం తెలిసే నిన్ను చాకే వెన్నెల వచ్చం తెలిసే నాకు మాట తెలిసే నాకు మౌనం తెలిసే నిన్ను చాకే నాకు మౌనం. ఎందుకు నవ్వుతున్నావు? సిగ్గుపడుతున్నావా? నిజంగా మంచిగా పాడినావు. ఓకే. ఓకే, నువ్వేమవుదాం అనుకుంటున్నావు లైఫ్ లా? ఎట్లా సెటిల్ అవుదాం? సెటిల్ అవ్వాలనుకుంటున్నా అన్నావు కదా, ర్యాపర్ అవుతావా, మోడల్ అవుతావా, యాక్టర్ అవుతావా? నేను ఏం అవ్వ మేడం, తిన్నీకే పైసలు ఉంటే చాలు, చేయనికే ఒక పని ఉంటే చాలు, ఫ్యూచర్ ఏమైనా ఉంటే బరాబర్ దానికోసం నేను ట్రై చేస్తా. దేనికి ట్రై చేస్తావు? అంటే ఫ్యూచర్ అంటే ఇప్పుడు మనకేమైనా ఆఫర్ వస్తుంది కదా, మూవీ షూటింగ్ లేకపోతే యాక్టింగ్ లేకపోతే కామెడియన్ ఏదో ఒకటి సంథింగ్, దాంట్లో మనకు ఛాన్స్ వస్తే మనం దానికోసం ఫైట్ చేస్తా. ఇక లేదు అది ఇది అనుకో, ఇక దిందాగి ఎక్కడ పోతే అక్కడ పోతా. ఎక్కడ పోతే అక్కడ పోతావు. ఓకే, ట్రిప్స్ పోయినావా ఎక్కడికన్నా? ట్రిప్ గోవా పోయినావా? పోయినా గోవా. ఎప్పుడు పోయినావు? ఒక అమ్మాయి 1 lakh ఇచ్చింది, అప్పుడు పోయినా. ఎందుకు ఇచ్చింది? అదే నాకు కొన్ని అంటే నాకేమన్నా ఉంటే నేను ఓపెన్ గా చెప్పి అడిగేస్తా వాళ్ళకి, ఇక నాకు ఇట్లా ఐఫోన్ కావాలి, ఇట్లా ఇస్తే నీతో మాట్లాడతా అని. అట్లా చిన్నప్పటి నుంచి నేను ఒక్క ఫోన్ కొనలే, చాలా మంది గర్ల్స్ ఫోన్లు ఇప్పించిండు, చాలా మంది ఇప్పించిండు, నేను ఒక్క ఫోన్ కొనలే. మా అయ్యని బియాడు, మా అమ్మని బియాడు, అది తెచ్చుతో అతను నేను ఏం తీసుకోలే. ఓన్లీ చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా నా పాకెట్ నీకు 1,00,000 రూపాయలు ఇచ్చిన అమ్మాయి ఎవరు? మాకు కూడా చెప్పరాదు. మాకేమో ప్రియాంక. ప్రియాంకనా? ఎందుకు ఇచ్చింది ప్రియాంక? నువ్వు అడిగినవా? ట్రిప్ కు పోతా అని అడిగినవా? అడిగినా. ఏం చేసినావు గోవాకు పోయి? నా ఫ్రెండ్ కి ఫోన్ నంబర్స్ కి బట్టలు ఇప్పించిన, 5,000 పెట్టి బట్టలు ఇప్పించినావు. మిగతా అన్ని గోవాలో ఎగిరేసిన పైసలు. ఎగిరేసినావా గాల్లా? పబ్బులకు పోయినాం, గేమ్స్ ఆడినాం, బెట్టింగ్ గేమ్స్. బెట్టింగ్ గేమ్స్ ఆడు తప్పు కదా? అది రియల్ గేమ్, ఆన్లైన్ గేమ్ మనం ఆడం కదా. చెల్లెలు కాళ్ళే కాళ్ళు అందరు మొన్న పెట్టిండు, పాత వాళ్ళు జనాల పైసలు తిని బతుకుతున్న వాళ్ళు. మనకెందుకు రాబే, మన పైసా మనం సంపాదించుకొని బతుకుదాం, హ్యాపీ ఉందాం. అయ్యో నువ్వు గెలవనికే ట్రై చేస్తున్నావు, గెలవనికనే ఎత్తున్నావు పైసలు. నువ్వు గెలుస్తావు మళ్ళా పైసలు పోతాయి, వచ్చిన పైసలు కూడా పోతాయి మేడం. వేస్ట్ వాడి మనం అవేం ఆడాం, మనం అవేం ఆడవు. నిజాయితీగా సంపాదించుకుంటా, డేగా సంపాదిస్తా. సంపాదిస్తావు? నెలకి ఎంత సంపాదిస్తావు? ఎక్కడికి ఎంత సంపాదిస్తా? నెలకి ఎంత సంపాదిస్తావు? ఓకే ఓకే ఓకే, నెలకి ఎంత సంపాదిస్తామని ఉండదు కానీ డేకే అయితే ఖర్చు పెడతా. నెల 1,00,000 రూపాయలు సంపాదిస్తావా? లే అమ్మాయి 1,00,000 ఇచ్చింది కదా అంటే అదొకప్పుడు. ఇప్పుడు లేదా? ఇప్పుడు నేను ఒక అమ్మాయి లవ్ చేస్తున్నా, ఈ అప్ప నుంచి వేరే అమ్మాయితో మాట్లాడడానికి వస్తలే, వాళ్ళే చాక్ అయిపోతుండు, ఎందుకు మాట్లాడతలేడు ఇంకా ఇంకా అని వస్తలే. వాళ్ళు సైలెంట్. పెళ్లి చేసుకుంటావా అమ్మాయిని? పెళ్లి చేసుకుంటావా? చేసుకుంటాం మేడం. చేసుకోవడం ఏంది, స్వర్గంలోకి వెళ్ళిపోతామని పెళ్లి చేసుకోవాలి. స్వర్గంలోకి వెళ్ళిపోతావు? ఏడుంది స్వర్గం? స్వర్గం ఆకాశంలో ఉంది. ఆకాశంలో ఉందా? ఎట్లా పోతావు ఆకాశానికి? మెట్లు ఎక్కడున్నాయి? ఆత్మ పోతుంది. అంటే చంపేస్తావా పెళ్లి చేసుకోవడం ఆ పిల్లని? కాదు, అంటే పెళ్లి ఎక్కువ నేను నా పిల్ల పడగంలోకి పోతా. అదే ఎట్లా పోతావు స్వర్గానికి? అంటే ఆమె పెళ్లి ఎక్కువనే మా లైఫ్ పడగం ఉంటది. ఎట్లనా మరి అది చెప్పు. ఆకాశంలో ఉంది, అట్లా పోతా ఇట్లా పోతా. అర్థం చేసుకున్నాడు. నథింగ్, మీరు ఎంతైనా అనుకోండి, మాకు వెళ్తూ మేము ఏమనుకుంటున్నాము. ఏమనుకుంటాను? అదే మీడియా మీకు లాస్ట్కి అర్థమైందిగా. ఏం కాలే, నువ్వే అన్నావా పడగమంటే అట్లానా అని. ఎట్లా? అదే నేమన్నా నేను నా పిల్లని పెళ్లి చేసుకుంటే అదే కాదు. ఇప్పటిదాకా నీ పిల్ల నీకు ముద్దు ఇచ్చింది కదా, గిఫ్ట్ ఇచ్చింది కదా, మరి నువ్వేమి ఇయ్యలేదా? అంటే అక్కడ దాకా నడవలే మా లవ్ స్టోరీ, అంత దాకా ఇంకా వాళ్ళ పేరెంట్స్ తీసుకొని వెళ్ళలే. జస్ట్ ఒక 1 year దాకానే తీసుకెళ్ళలేదు. 1 year లో ఏం కొనియలే నువ్వు ఆమెకి? అంటే బయట తీసుకెళ్ళినవా? వీడియో కాల్స్, ఫోన్ కాల్స్ అవే మస్తాయి. బయట మీటింగ్ లాగా అంటే బయట మీటింగ్ 1 year 2 times కలిసిన. అయ్యో, బాగుంటదా అమ్మాయి? సరస్వతి దేవి లాగా ఉంటారు. సరస్వతి దేవిలా ఉంటదా? చూడనికి మీ అమ్మలా ఉంది కాబట్టి ఇష్టపడ్డావు. బంగారం కూడా పనికిరాదు. ఏమని పిలుస్తావు? మమ్మ. మమ్మ అని పిలుస్తావా? ఓకే, మమ్మ కోసం కూడా డైలాగులు చెప్పినావు కదా, ఒక డైలాగ్ చెప్పు. అరే బేటా, నీకు పిల్ల లేకపోతే పోయి వేడ పిల్లని పోయి పటాంచు, కాదు కీదని చెప్పి నా పిల్లదోడికి వచ్చినావు అనుకో, నీ అమ్మని చాలే. డైలాగ్ కొట్టినా, అది నా పిల్లని ఫస్ట్ చూసినప్పుడు
పచ్చి చూసినప్పుడు పిజ్జా అయిపోయినా ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అంతా పట్టుకోలే. పచ్చి చూసినప్పుడు తీరా కుళ్ళకి పోయి ఇక తేయి పట్టేసుకున్నా గట్టిగా వాళ్ళ సాడే ముంగటే వాళ్ళ బావని రాబే ఏం బిక్తాడు అబ్బాయి అని. వాళ్ళ సారా ఏ స్కూల్? శ్రీ చైతన్య. శ్రీ చైతన్య స్కూలా? సంజయ్ ఎవరు? సంజయ్ అన్న మై లైఫ్, మై బ్రదర్, మై ఎవ్రీథింగ్ ఆఫ్టర్ మై మామ్ అండ్ డాడ్. మమ్మీ డాడీ తర్వాత ఆయననే నా అన్నయ్య, నా ప్రాణం అన్ని. మా అన్న ఇంకా మా బాబీ సంజయ్ అన్న వాళ్ళ వైఫ్. ఓకే. ఎందుకంటే చాలా చాలా ఇంట్లో నుంచి వెళ్ళిపోయినా ఏ దోస్తాడు తిండి పెట్టాలి. ఒక్క రోజులు 2 రోజులు 3 రోజులు పెట్టాను. నా అన్న నన్ను నా ఇంట్లో అనుభవించినట్టు ఎవ్వరు అనుభవించాడు. నా ఇంట్లో నన్ను నడకం అనుభవిస్తారు. వాళ్ళు అనుభవించిన అని సైలెంట్ ఉంటారు. నా ఇంట్లో నేను 5-6 టీవీలు వాళ్ళ కొట్టేసిన, సోఫాలు వాళ్ళ కొట్టేసిన, డ్రెస్సింగ్ టేబుల్ వాళ్ళ కొట్టేసిన. అంటే పైసలు ఇవ్వకపోతే అది ఇది ఇవ్వకపోతే సైక్ దాని కొడిచ్చి అట్లా సైకో కదా అట్లా. అయితే నా అన్న నన్ను ఇంట్లోకి వెళ్ళిపోతే 1 month వాళ్ళ ఇంట్లో చూసుకోండు. అది చాలంటేనే నాకు జిందగీ మొత్తం చాలు. ఓకే. ఎంత మంది ఉన్నారు లైఫ్ లాంగ్ పోయి చూసుకుంటాడు. ఇప్పుడు ఆయన దోస్తులు ఎంత మంది ఉన్నారు? దోస్తులు కొన్ని లక్షల మంది ఉన్నాడు. లక్షల మంది ఉన్నారు. దాంట్లో ముగ్గురు జాన్ చెప్పాలి. ఎవరెవరు? చింటూ రైడర్, టిల్లు గౌడ్ అండ్ మిస్టర్ టాటోస్, డానీ బాయ్ బోల్తే, ఇంకా ఉప్పు కూడా చింటూ డాన్. వీళ్ళంతా నీకు బెస్ట్ ఫ్రెండ్స్? బెస్ట్ ఫ్రెండ్స్. ఇంకా నా బెస్ట్ ఫ్రెండ్స్ పెళ్ళ మీద కూడా పాటలు ఉన్నాయి. ఉప్పు కూడా చింటన్న, గడుతుడు అన్న, అడ్డొస్తే ఆడిస్తే నచ్చ ఉందన్న, దోస్తాన వేస్తే జానిస్తారన్న, ఉప్పు కూడా చింటన్న, రూటే వేరన్న. ఇంకా దాంట్లో మా దొత్తుల పేర్లు ఉంటాయి. టిల్లువాడు పేరు టిల్లుగౌడ్ అన్న, ఏరియాలో మాస్ చింటూ రైడర్, లైడర్లకే రైడర్. అంటే తెలుసు మేడం వాళ్ళ పాట ఏంటే మనం గుర్తుపడతాం కానీ మళ్ళీ అంత వాడం. ఓకే. కాదు, ఇంకొక డౌట్ కూడా ఉంది. నువ్వు మీ ఫ్రెండ్ వీడియోలు చేస్తారు కదా, ఎందుకు కెమెరా అంటారు కాలుతోని? కెమెరా అన్నాం మేము. ఇట్లా కాళ్ళు లేపుతారు కదా? కాళ్ళు లేపుతాం. ఎవరిది అంటారు? అట్లా మొత్తం మంది లేపుతారు. అట్లా అంటే ఎవరిని అంతామంటే నీకు మా పేరు చెప్పి అంతాం అనుకుంటున్నా. ఆడ మా తోడికి వస్తే తన్ని చూపిస్తాం. ఎవరు వచ్చారు మీ జోలికి? వాళ్ళే ఎవ్వరు రాడు. మేమే పోతాం, మేమే జల్లుకుతాం, మేమే గలీజ్ చేస్తాం అని. ఇంకా ఎందుకు అంటే అంతే. అది ఇంకా హంగామా. పొలాలంటేనే హంగామా. ఇప్పుడు మీరు పోరాయాలా? మళ్ళా పొలాలం పెద్ద అయినాక మొగాలం ఇంకా పెద్ద అవ్వాలి. మస్తు ఉందంటే నా దిందగి. ఓకే. ఉన్నది ఒక్క తిందగి అర్థం అయితే లేదని దాడి తప్పి లోడు మీద ఫ్యాక్షన్ అంటున్నది అన్నది చిన్న పెద్ద తేడా లేదు చూసుకో. నా ముందు అత్తి లేదు బత్తి లేదు, దోస్తానా ఉంది గట్టిదిరా బిడ్డ. ఏం లేదు, ఆస్తి లేదు ఆస్తి లేదు ఆస్తి లేదు బత్తి లేదు. బత్తి ఆస్తి అంటే అది అంటే తెలిసా? పైసలు లేవు బత్తి లేదు. బస్తీ అంటే బస్తీ. ఓకే. ఆస్తి లేదు బస్తీ లేదు. సరే, లాస్ట్ కి డాన్స్ చేస్తావా? నువ్వు ఇంటర్వ్యూ స్టార్టింగ్ లో మాట ఇచ్చినావు కదా, అదేంది నాగులమ్మ డాన్స్ చేస్తా అన్నావు కదా. సరే, డాన్స్ అయ్యి ఇప్పుడు. సో అదండి ఫైనల్ గా మన సోను మోడల్ గురించి, సైకో సోను మోడల్ గురించి. సో ఆయనకి వర్డ్స్ కొన్ని పలకడం రాదు. సో మేమేం కావాలని వాళ్ళని కించపరిచి లేదంటే తక్కువ చేసి మాట్లాడడము అలాంటివి కాదు. ఇది కూడా జస్ట్ లైక్ మూవీ ఆ టైంలో ఫన్ లాగా చేసాము. అది తనకు యాక్సెప్టెన్స్ తోనే మేము చేసాము. తనకి ఇబ్బందికరంగా మేము ఏం చేయలేదు. సో కమెంట్స్ పెట్టే వాళ్ళు కొంచెం చూసుకొని జాగ్రత్తగా పెట్టండి. మేము తనని తక్కువ చేసి అయితే మాట్లాడలేదు. సరే, అరే బేటా నాకు మాటలు రాకున్నా అని నేను మాట్లాడికే ట్రై చేస్తున్నాడా బే? అర్థమవుతుందా? నువ్వు ఫస్ట్ ట్రై అయ్యి, నీకు మాటలు వచ్చినా అని నాలేక ఫేమస్ అయ్యి ట్రై అయ్యి, అప్పుడు ఒప్పుకుంటా నేను నత్తు అని. సరేనా బేటా? ఓకే. సో మేము చెప్పించిన డైలాగ్స్ కానీ లేదంటే ఏదైనా టంగ్ ట్విస్టర్స్ కానీ ఎవరికైనా హర్టింగ్ గా అనిపిస్తే వీఆర్ రియల్లీ సారీ. ఏది కూడా కావాలని చేయలేదు, ఫన్ కోసం మాత్రమే ట్రై చేసాము. సో అది ఫైనల్ గా అయితే సూపర్ ఫన్ గా ఉంది. ఇంటర్వ్యూ అయితే డెఫినెట్ గా మీ అందరికీ నచ్చుతుంది. ఒకవేళ కనుక ఈ ఇంటర్వ్యూ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ స్పెషల్స్.
అండ్ నెక్స్ట్ ఇంటర్వ్యూలో మరో గెస్ట్ తో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.